తప్ప చేతల్లో కనిపించట్లేదు. సమీక్షలకు ఇస్తున్న సమయాన్ని ఆచరణలో జరగడానికి సమయం కేటాయించట్లేదు. ఈ 9 నెలల కాలం ఈ ప్రభుత్వం వృధా చేసింది. ఒకసారి ఒక మానవుడి తాలూకా మన తాలూకా వ్యవస్థలో ఒక పక్కకి వెళ్తే మళ్ళీ దాన్ని లైన్లో పెట్టడానికి ఇంకో 6 నెలలు ఇంకో సంవత్సరం పడుతుంది. కాబట్టి ఇది కాదు విధానం. ఎంతసేపు బయటపడిన ఆడిపోసుకోవడం కంటే గురువింద కింద మచ్చులాగా వచ్చి సామెతలాగా కాకుండా దయచేసి మీరేం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకుని విమర్శలు తగ్గించి పరిపాలన సమయం ఇచ్చి పెరిగిన ధరల్ని మీరు పెంచుతున్న ట్యాక్సెస్ని పన్నుల్ని రాబోయే కాలంలో పెరుగుతున్న విద్యుత్ కోతల్ని పవర్ కట్స్ని ప్రయత్నం ఆపమని మా తాలూకా విజ్ఞప్తి ప్రతిపక్ష పార్టీగా మేము కోరుతున్నాం. ఓకే. రెడ్ బుక్ బ్లాక్ బుక్ పక్క పడేస్తే మీరే మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. కేసు వెనక్కి తీసుకుని మరి అరెస్ట్ చేసిన మీరే అంటున్నారు కదా, నేను చెప్పడం ఎందుకు? మరి ప్రశ్న ఆన్సర్ మీరే ఇచ్చారు కదమ్మా, మరి దాని మీద నేను కామెంట్ ఎందుకు? ఏంటి కోలుకోలేకపోతుంది? చేతకానుడు ఏం మాట్లాడతారు, చేత కాకపోతే ఏదైనా మాట్లాడచ్చు. ఏంటి విధ్వంసం? మీరు రాష్ట్రమంతా వదిలేద్దాం, రాష్ట్రమంతా పక్కన పెడదాం. మనం విశాఖపట్నంలో బతుకుతున్నాం, విశాఖపట్నం సిటీలో బతుకుతున్నాం, విశాఖపట్నం జిల్లాలో బతుకుతున్నాం. ఇక్కడ చెప్పండి విధ్వంసం ఏంటో? కొన్ని రాష్ట్రంలో చెప్పండి, నేను చెప్తాను. రుషికొండ విధ్వంసమా? అది ప్రభుత్వ కట్టడం. ఇప్పుడే పర్యావరణం ఏంటి? అది అక్కడ ఏముండేది మీకు? అక్కడ ఏముండేది? రుషికొండలో ఒక టూరిజం గెస్ట్ హౌస్ ఉండేది. ఇప్పుడు గెస్ట్ హౌస్ కట్టాం, ఇప్పుడు కట్టడం కట్టాం. అంతేగా, అంతకంటే ఏముంది? అంతకంటే తేడా ఏంటి ఉందంటాను. ఏదమ్మా? ఎవరో ఒకరు ఏది గెలిస్తే తప్పే ఉంది? ప్రభుత్వ భవనం తప్పే ఉంది? ప్రభుత్వ భవనమా లేకపోతే ప్రైవేట్ ఆస్తి? అది ఎవరు చెప్పారు? కోర్టు చెప్పండి. నాకు యుద్ధం జరిగింది, చేసిన వాళ్ళని చర్య తీసుకొని చూపెట్టండి. నాకు తెలియదు. ఇగో సుయ్యి అంటే ఒట్టని ప్రతి ఓడి వద్దానికి వెళ్తారు. అది కాదు కదా. ఏదమ్మా? ఎవరి మీద? నీ మీద, నా మీద? ఎవరి మీద వేశారు? ఎవరు వేశారు చెప్పు? దేనికి వేశారు? దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద జరిగిన కార్యం దేనికి వేశారు చెప్పు? నేను రుషికొండ మీద అది ప్రభుత్వ భవనాలు, దాన్ని వినియోగించుకోలేకపోతే ప్రభుత్వం త్వరగా అది అసమ్మతత, అది ప్రభుత్వ అసమ్మతత. అక్కడ ఏదైనా కట్టడాల్లో ఏవైనా సరే అవినీతి జరిగితే చర్య తీసుకోండి, అభ్యంతరం లేదు. ఇది ఇవాళ నేను చెప్పిన మాట కాదు, అధికారం ఉన్నప్పుడు కూడా చెప్తున్న మాట. గత 2 సంవత్సరాలుగా పదేగా మీరు అడుగుతున్నప్పుడు నేను చెప్తున్న మాట. క్యాబినెట్లో అప్పుడున్న ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మంత్రిగా అదే మాట కొనసాగిస్తూ ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎలా చూస్తా చెప్పు? ఇప్పుడు ఎలాగైపోయిందంటే రాజకీయ పార్టీలాగే మీ తాలూకా ఛానల్స్ కూడా తయారైపోయాయి. రాజకీయ పార్టీకి ఎలాగే తుప్పీలు ఉంటాయో ఒక భాష, అలాగే ఏబిఎన్ కోటి ఉంటుంది, అలాగే ఈనాడు కోటి ఉంటుంది, సాక్షి కోటి ఉంటుంది,
ఏంటి మీ తాలూకా అభిప్రాయాలు మీకు ఉంటాయి. ఏదేమైనా సరే ఆ అరెస్ట్ అనేది దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఏంటి. ఒక పార్టీ ఆఫీస్ మీద వచ్చి ఆ అమ్మాయి చెప్పింది, ఆ సోదరు చెప్పింది ఆ కేసీఆర్ అయినప్పుడు ఇంకేడుస్తారని. మరి ఇంకా ఏంటి ఎవరిని ఏమో నాకే తెలియదు నిజంగా చెప్తాను, నాకే తెలియదు. నేను ఇలాంటి వాటి మీద అంత దృష్టి పెట్టను, నేను పెట్టను. అది శాసనసభ్యులమ్మా నేను అడిగొచ్చి మళ్ళీ సమాధానం చెప్తాను. నేను శాసనమండలి వరకు నేను అథారిటీ అని చెప్పాను. శాసనసభ అథారిటీని అడిగి వచ్చి చెప్తాను. తప్పే ఉంది. నాకు తెలియని విషయాన్ని నేను తెలుసుకొని చెప్తాను. తప్పు కాదు కూడా, తెలుసుకొని చెప్తాను. డెఫినెట్గా చెప్తాను. మాట్లాడతాను, నేను ఇస్తాను, మాట్లాడతాను. రేబాబు గారు దానికి అథారిటీ, రేబాబు గారు మాట్లాడతారు. అపాయింట్మెంట్ కాదు, పార్టీ నామినేట్ చేసింది. ఇది అపాయింట్మెంట్, ఉద్యోగులు పార్టీ నామినేట్ చేసింది. ఇక్కడ బాధ్యతలు పర్యవేక్షించమని చెప్పి ఆయన చెప్పింది. ఆయన ఇంతకుముందు ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి కూడా చేశారు కాబట్టి ఆయన్ని పెట్టింది. ఏంటండి విజయసాయి రెడ్డి గారు ఎందుకు వేపుకొచ్చారు మీకు? ఇప్పుడు తిరిగి కొడుతున్నాను. అతని ప్లేస్లో మధ్యలో ఇంకోళ్ళు వచ్చారు కదా. కాదండి, అంతకుముందు ఆయన తర్వాత ఇంకోరు వచ్చారు కదా, ఈయన వచ్చారు కదా, ఈయన తర్వాత ఈయన వచ్చారు, అంతే కదా. మరి ఆ పాత్ర అంటే ఏంటి? పార్టీ పాత్ర ఏది క్యాపబిలిటీకి ఏమైనా డెఫినేషన్ ఉంది? క్యాపబిలిటీకి ఏమైనా డెఫినేషన్ ఉందా? పార్టీలో అందరు నాయకులు అందరికీ క్యాపబిలిటీ ఉన్నాయి. అందరికీ క్యాపబిలిటీస్ ఉన్నాయి. క్యాపబిలిటీ లేని వాళ్ళు ఎందుకు పార్టీ ఎంపిక చేస్తారు? వాళ్ళు ఏదో ప్రత్యేకత ఉండబట్టి మొగోడికో మనిషికో బాధ్యత తప్పు చెప్తారు, అందులో వీళ్ళకి బాధ్యత తప్పు చెప్పారు. తప్పేముంది? అందరికి సుపరిచితుడు, మంచివాడు, సౌమ్యుడు, అందరితో కలిసికట్టుగా పార్టీ ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అతని హయాంలో పూర్వవైపు రావాలని 19 ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకేంటి, అంతేనా? ఏదండి, దేనికి ఇస్తారు చెప్పాను నేను. కాదు సార్,